బద్వేల్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ నాయకుల ఆధ్వర్యంలో బద్వేల్లోని అంబేద్కర్ సర్కిల్ వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ సుధా పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే డాక్టర్ సుధా రాజ్యాంగ నిర్మాతగా, దేశపు తొలి న్యాయమంత్రిగా, సామాజిక సంస్కర్తగా అంబేద్కర్ సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. అణగారిన వర్గాల హక్కులు, సామాజిక సమానత్వం కోసం జీవితాంతం పోరాడారని తెలిపారు. ఈ రోజును భీమ్ జయంతిగా దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారని పేర్కొన్నారు. ఈ రోజు బద్వేల్ కాన్స్టిట్యుయెన్సీలో వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు అందరితో కలిసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతిని మేమంతా కూడా ఎంతో సంతోషంగా జరుపుకోవడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమం సందర్భంగా మేమందరం కూడా ఆయన్ని ఘనమైన నివాళులు అర్పిస్తూ ఆయన జీవితకాలంలో ఆయన ఏ విధంగా అయితే సమానత్వం కోసం మనుషులందరూ సమానమే ఆ సమానత్వం కోసం ఏ విధంగా కృషి చేశారు, సమానత్వం కానీ స్వేచ్ఛ కానీ న్యాయం కోసం ఆయన జీవితం అంతా కూడా పోరాడిన విషయాన్ని కూడా మేమందరం గుర్తు చేసుకుంటూ ఈరోజు మనందరికీ తెలిసిన విషయాలైనప్పటికీ మరొకసారి గుర్తు చేసుకుంటూ దేశమంతా కూడా ప్రపంచ దేశాలన్నీ కూడా గర్వించదగ్గ రాజ్యాంగ నిర్మాణానికి చైర్మన్షిప్ కమిటీకి చైర్మన్షిప్ వహించిన ఆయన సేవలు కానీ, ఆయన లేబర్ మినిస్టర్గా కానీ, ఫస్ట్ న్యాయం మినిస్టర్గా కానీ ఆయన దేశానికి అందించిన సేవలు కానీ, అదొకటే కాకుండా మహిళలకు చాలా మరి ముఖ్యంగా మనం అందరం కూడా గుర్తు చేసుకోవాల్సిన విషయము. నేను కూడా ఒక మహిళా ప్రజాప్రతినిధిగా ఇక్కడ బద్వేల్ కాన్స్టిట్యుయెన్సీలో, ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీలో నేను ఉన్నాను కాబట్టి ఆయన మహిళలకు అందించిన సేవలను మరి ముఖ్యంగా గుర్తు చేసుకుంటూ ఆయన ఏ విధానాన్నైతే సూచించారో ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా మహిళలకు 33% ఏదైతే ఆమోదించేదానికి త్వరలో నిర్ణయం తీసుకోబోతున్నారో వీటన్నిటిని కూడా మనం చూస్తే మేమందరం కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఘనమైన ధన్యవాదాలు, నివాళులు అర్పించుకుంటున్నాము. అదొకటే కాకుండా ఏదైతే ఆయన సమాజము సమానంగా ఉండాలని కృషి చేసి ఎన్నేళ్ళు ఎంతో మార్పు తీసుకొచ్చారో అయినప్పటికీ కూడా ఒక విషయం అయితే చెప్పదలుచుకున్నాను. నేను కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే కన్నా ఈరోజు మన ఒక గ్రామంలో ఎస్సీలను ఏ విధంగా గ్రామ బహిష్కరణ చేశారో, నిన్నటికి మొన్న తిరుపతిలో ఒక మహిళ ఒక ఎమ్మెల్యే ద్వారా బాధితురాలైన మహిళను పోలీసుల సమక్షంగా కొడుతుంటే కూడా ఎలాంటి కార్యాచరణ లేవు. ఇవన్నీ కూడా చాలా బాధ కలిగిస్తున్న విషయం. ఎందుకంటే అంబేద్కర్ గారి జీవితకాలం అంతా కూడా అంటరానితనము వీటిని నిర్మూలించాలని ఆయన పాటుపడ్డారు. మహిళలకు మంచి స్థానం ఉండాలా, మహిళల అభివృద్ధి అయితేనే దేశం అభివృద్ధి పదంలో పోతుందని ఆయన భావించారు. కానీ ఈరోజు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? ఒక స్పీకర్గా ఉన్న వ్యక్తి ఆయన ఒక డప్పు కొడుతున్న ఒక పెద్ద వృద్ధుడు ఆయన నీ చెప్ప మీద కొట్టిన మనసు కష్టం కలుగుతుంది. ఇవన్నీ కూడా సందర్భాన్ని పురస్కరించుకొని ఇక్కడికి హాజరైన ప్రముఖులు, మా పెద్దలు మేడం గారు అయినటువంటి సుధా మేడం గారికి, శాసనసభ్యులు గారికి, అలాగే వైసీపీ అగ్రనేతలందరికీ కూడా వచ్చిన చుట్టుపక్కల నుంచి వచ్చిన అన్ని రకాల పార్టీలు, కార్యకర్తల నాయకులందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమం ఇంత వైభవపేతంగా జరుగుతున్నదంటే మీ అందరి సహకారంతోనే. మరి అంబేద్కర్ గారి విగ్రహాన్ని అయితే పూర్తిగా నిర్మించాం, కానీ ఇదే నెలలో 24వ తేదీన విగ్రహావిష్కరణ జరుగుతుంది. అన్ని రకాల రాజకీయ పార్టీ నాయకులను అందరినీ ఆహ్వానించాము. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ, నిత్యం ఆ విగ్రహం వైపు చూస్తే మనకు బాధ్యతలు, హక్కులు గుర్తు రావాలి. ఆ మహనీయుడు మనకు చేసినటువంటి ఎంతో సేవ దాన్ని జ్ఞాపకం చేసుకుని మనము కూడా మన దైనందిన జీవితంలో ఆ కార్యక్రమం ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక